మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. పచ్చిపులుసు అంటే తలా ఒక తీరుగా చేస్తారండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా చేస్తారు. నేనైతే మా తాతయ్య చేసే పచ్చిపులుసు ఇప్పుడు మీకు చూపిస్తాను. అయితే అప్పట్లో కట్టెల పొయ్యిలు ఎక్కువ ఉండేవి కాబట్టి నిప్పుల మీద ఎండుమిర్చి కాల్చేవాళ్ళు. ఇప్పుడేమో ఎక్కువ శాతం కట్టెల పొయ్యి ఉండట్లేదు కదా. కానీ స్టవ్ మీద ఏదైనా సరే మనం తినే పదార్థాలు స్టవ్ మీద డైరెక్ట్గా కాల్చి తినటం వల్ల క్యాన్సర్ వస్తుందంట అండి, చాలామంది చెప్తున్నారు. అందుకని నేను తోట నుంచి బొగ్గులు తెప్పించి నిప్పులు చేసి ఈ పచ్చిపులుసు చేస్తున్నాను. ఎలా చేశానంటే ముందు ఎండుమిర్చి నిప్పుల మీద కాల్చి పక్కన పెట్టేశాను. 3 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు అండి, సన్నగా తరిగి గిన్నెలో వేసేసాను. ఆ ఉల్లి ముక్కల్లో పచ్చిపులుసుకు సరిపోయేంత కల్లుప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసేసానండి. అంటే మీ తాతయ్య దగ్గర నేర్చుకున్నాను అన్నావు కదా, అప్పుడే కొత్తిమీర ఉందా అని మీకు డౌట్ రావచ్చు. అప్పట్లో కొత్తిమీర అయితే తెలియదండి, కానీ కొత్తిమీర వేస్తే బాగుంటుందని ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేశాను అంతే. ఇక కొత్తిమీర, ఉప్పు, కరివేపాకు వేసిన తర్వాత కరిగే వరకు 2-3 నిమిషాల వరకు ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు అవన్నీ కూడా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కాల్చిపెట్టిన ఎండుమిర్చి ఉన్నవి కదా, చేతితో తుంపి నలుపుతూ ఈ పచ్చిపులుసులో కలిపేసుకోవాలి. ఇక పెద్ద సైజు ఉల్లిపాయ అంత సైజు చింతపండు నానబెట్టి చింతపండు రసం కూడా వేసేసాను. ఇక ఇంతటితో అయితే బాగుంటుంది. కానీ మా తాతయ్య అయితే తాలింపు చేయలేదు ఎప్పుడు కూడా నేను చూడంగా. కానీ చాలామంది అంటున్నారు తాలింపు చేయకోకుండా తినకూడదు అని. ఇక అందుకనే తాలింపు చేశానండి. కానీ పచ్చిపులుసు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి తెలియని వాళ్ళు చేసుకోండి అబ్బా. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఇప్పటి పిల్లలకి తెలియదని నేను అనుకుంటున్నాను. పచ్చిపులుసు బంగాళదుంప ఫ్రైలో, బెండకాయ ఫ్రైకి బాగుంటుంది. ఒక్కసారి చేసుకోండి.